డీఎస్పీ నల్లపు లింగయ్య ఆకస్మికంగా కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 75 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మక్తల్ మండల కేంద్రంలో ఆజాద్ నగర్, రెడ్డి నగర్, బురాన్గడ్డ కాలనీలలో తెల్లవారుజామున 6 గంటల నుండి 8:30 గంటల వరకు డీఎస్పీ ఎన్ లింగయ్య ఆధ్వర్యంలో సిఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్సీలు, పీసీసీలు, స్పెషల్ పార్టీ సిబ్బంది మొత్తం 75 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. 7 పార్టీలుగా విడిపోయి 7 ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. కొంతమంది వ్యక్తిగత వివరాలు సేకరించి ఎవరైనా కొత్త వ్యక్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అని చెక్ చేసి సుమారు 350 ఇళ్లను సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చాలా వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా, సరియైన రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్నాయని, అలా గుర్తింపు లేని వాహనాలతో చాలా దొంగతనాలు జరుగుతున్నాయని, దొంగతనాలు నిర్మూలించడానికి ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించి పూర్తి పత్రాలు కలిగి ఉండాలని, లేని ఎడల వాటిని సీజ్ చేయడం జరుగుతుందని, ప్రస్తుతం సీజ్ చేసిన వాహనాలకు సరైన ధృవపత్రాలు చూపించి తమ వాహనాలు తిరిగి తీసుకువెళ్లాలని డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత పోలీసు బాధ్యత అని, మేము నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజల రక్షణ, ప్రజలకు భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని, నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈరోజు ఉదయం దాదాపు 5:30 నుంచి మక్తల్ పట్టణంలో వివిధ కాలనీలలో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఎస్పీ గారి సూచనల మేరకు కార్డన్ సర్చ్ అంటే మా వీళ్ళలో భాగంగా కార్డన్ సర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీంట్లో దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ నేను, డిఎస్పీ నాతో పాటుగా మా సిఐస్ అండ్ ఎస్ఐస్ మొత్తం ఒక 75 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. మా జిల్లా ఫోర్స్ అంతా కూడా 75 మంది సిబ్బంది, ఆర్మీ రిజర్వ్ వాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు వీటన్ని చూస్తే చాలా ఇర్రెగ్యులర్ వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 60-70 వెహికల్ సీజ్ చేయడం, 60-65 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఉదాహరణకు మనకు మక్తలకు, మన నారాయణపేట జిల్లాకు మనకు కర్ణాటక బార్డర్ ఉంది. ఉదాహరణకు ఒకటి చూస్తే ఒక వ్యక్తి కర్ణాటక రిజిస్టర్ అయిన వెహికల్ 10 సంవత్సరాల క్రితం కొన్నాడు. కానీ ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ లేకుండా అనమాట వెహికల్. అది ఇప్పటివరకు లేదు. ఆయన ఇంకా ఇప్పుడు ఆయన అఫెన్స్ అయితే మళ్ళీ మనం కర్ణాటక పట్టుకుంటే అక్కడ దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాం అనమాట. అలాగే హైదరాబాద్ నుంచి కొన్ని వెహికల్ కొంటున్నాం. ఆ వెహికల్ 2-3 ఏళ్ళు అయినా కానీ వాటి ట్రాన్స్ఫర్ లేదు. ఇంకొన్ని మనం అంటే ఇప్పుడు కొత్తగా బండి తీసుకున్న తర్వాత నెంబర్ ప్లేట్ వేయించుకోలేదు కొంతమంది. అంటే ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ అంటే ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదు అనమాట. అట్లా 2-3 ఏళ్ళ నుంచి అట్లే తిప్పుతున్నారు. దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కడ నేరం జరిగినా కానీ ఈ పర్టికులర్ బైక్ మీదగా నేరం జరిగినట్లయితే ఎవరు చేశారనేది మనం గుర్తించడం కష్టం అనమాట. ఎవరంటే ఇప్పుడు మనం ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ, ఏమైనా దొంగతనాలు అయినా కానీ, స్నాచింగ్స్ అయినా కానీ, ఇక్కడ మన హౌస్ బ్రేకింగ్ అయినా కానీ, ఈ అఫెండ్ మనకు ఒక సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అఫెండ్ పట్టుకుంటే ఏమొస్తుంది అంటే దాంట్లో కర్ణాటక అఫెండ్ అనేది వస్తుంది. కానీ యాక్చువల్ చేసినట్టు వేరే వాళ్ళు అనుకో, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కూడా జరగలేదు చాలా వెహికల్లో. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బండి 2-3 మారుతుంది, బట్ అది ప్రాపర్ ఓనర్షిప్ లేదు. ఇలాంటి ఇర్రెగ్యులారిటీ గుర్తించడం జరిగింది. వీటన్నిటి కూడా మేము ఈ బండి కూడా ప్రతి ఒక్కరు వెరిఫై చేసి ఆల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాటి మీద తగిన చర్యలు తీసుకుంటాం. ఎంవీఆక్ట్ ప్రకారంగా వచ్చిన ఫైళ్ళు కానీ, ఇంకా దానికి సంబంధించి కనుక ఇంకా వేరే థెఫ్ట్ వెహికల్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయితే, లేకపోతే దాని మీద ఇంకా వేరే అఫెండర్స్ ఏమైనా ఉంటే వాళ్ళందరూ కూడా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి వాటి మీద చాలా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటిది ఇక్కడే కాదు, 5:30 నుంచి మక్తల్ పట్టణంలో వివిధ కాలనీలలో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఎస్పీ గారి సూచనల మేరకు
కార్డన్ సర్చ్ అంటే మా విధుల్లో భాగంగా కార్డన్ సర్చ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ నేను డిఎస్పీ నాతో పాటుగా మా సిఐస్ అండ్ ఎస్ఐస్ మొత్తం ఒక 75 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. మా జిల్లా ఫోర్స్ అంతా కూడా 75 మంది సిబ్బంది ఆర్మీ రిజర్వ్ వాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు వీటన్ని చూస్తే చాలా ఇర్రెగ్యులర్ వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 60-70 వెహికల్ సీజ్ చేయడం 60-65 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఉదాహరణకు మనకు మక్తలకు మన నారాయణపేట జిల్లాకు మనకు కర్ణాటక బార్డర్ ఉంది. ఉదాహరణకు ఒకటి చూస్తే ఒక వ్యక్తి కర్ణాటక రిజిస్టర్ అయిన వెహికల్ 10 సంవత్సరాల క్రితం కొన్నాడు, కానీ ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ లేకుండా అనమాట వెహికల్ అది. ఇప్పటివరకు లేదు ఆయన. ఇంకా ఇప్పుడు ఆయన అఫెన్స్ అయితే మళ్ళీ మనం కర్ణాటక పట్టుకుంటాం కదా, దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండవు అనమాట. అలాగే హైదరాబాద్ నుంచి కొన్ని వెహికల్ కొంటున్నాం, ఆ వెహికల్ 2-3 ఏళ్ళు అయినా కానీ వాటి ట్రాన్స్ఫర్ లేదు. ఇంకొన్ని మనం అంటే ఇప్పుడు కొత్తగా బండి తీసుకున్న తర్వాత నెంబర్ ప్లేట్ వేయించుకోలేదు కొంతమంది, అంటే ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ అంటే ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదు అనమాట. అట్లా 2-3 ఏళ్ళ నుంచి అట్లా తిప్పుతున్నారు. దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కడ నేరం జరిగినా కానీ ఈ పర్టికులర్ బైక్ మీదగా నేరం జరిగినట్లయితే ఎవరు చేశారనేది మనకు గుర్తించడం కష్టం అనమాట. ఎవరంటే ఇప్పుడు మనం ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ, ఏమైనా దొంగతనాలు అయినా కానీ, స్నాచింగ్స్ అయినా కానీ, ఇక్కడ మన హౌస్ బ్రేకింగ్ అయినా కానీ, ఈ అఫెండ్ మనకు ఒక సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అఫెండ్ పట్టుకుంటే ఏమొస్తుందంటే దాంట్లో కర్ణాటక అఫెండ్ అనేది వస్తుంది, కానీ యాక్చువల్ చేసినట్టు వేరే వారు అనుకో. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కూడా జరగలేదు చాలా వెహికల్లో. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బండి 2-3 మారుతుంది, బట్ అది ప్రాపర్ ఓనర్షిప్ లేదు. ఇలాంటి ఇర్రెగ్యులారిటీ గుర్తించడం జరిగింది. వీటన్నిటి కూడా మేము ఈ బండి కూడా ప్రతి ఒక్కరు వెరిఫై చేసి ఆల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాటి మీద తగిన చర్యలు తీసుకుంటాం. ఇంపాక్ట్ ప్రకారంగా వచ్చిన ఫైన్లు కానీ, ఇంకా దానికి సంబంధించి కనుక ఇంకా వేరే థెఫ్ట్ వెహికల్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయితే, లేకపోతే దాని మీద ఇంకా వేరే అఫెండర్స్ ఏమైనా ఉంటే వాళ్ళందరూ కూడా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి వాటి మీద చాలా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటిది ఇక్కడే కాదు, ఓన్లీ మక్తల్పట్ల అని చెప్పట్లేదు, వేరే చోట కూడా ఉండుంటాయి. మేము వేరే చోట్లలో కూడా చేస్తున్నాం. ఇది కంటిన్యూ అవుతుంది. ఈ కార్డన్ సర్చ్ ఇదంతా కూడా పబ్లిక్ కొరకే, ఇదంతా సమాజ శ్రేయస్సు కొరకే, కానీ వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఇప్పటి కూడా పబ్లిక్ కోరుకునేది, నారాయణపేట జిల్లా ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎవరైనా కానీ ప్రతి ఒక్క బండి మనం బయటకు వెళ్తున్నాం అంటే ఆల్ డాక్యుమెంట్స్ ఉండాలి. తర్వాత దానికి ఒకటి లైసెన్స్ ఉండాలి, నడపడానికి రిజిస్ట్రేషన్ ఉండాలి. రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద మనం కొనే సందర్భాలు ఉంటాయి, కానీ మీ పేరు మీద చేయించుకోవాలి. దాని తర్వాత బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. తర్వాత హెల్మెట్ ఉండాలి. ఇవన్నీ మీరు అన్నీ యూట్యూబ్లో శ్రేయస్ కొరకే, కానీ వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఇప్పటి కూడా పబ్లిక్ కోరుకునేది, నారాయణపేట జిల్లా ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎవరైనా కానీ ప్రతి ఒక్క బండి మనం బయటకు వెళ్తున్నాం అంటే ఆల్ డాక్యుమెంట్స్ ఉండాలి. తర్వాత దానికి ఒకటి లైసెన్స్ ఉండాలి, నడపడానికి రిజిస్ట్రేషన్ ఉండాలి. రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద మనం కొనే సందర్భాలు ఉంటాయి, కానీ మీ పేరు మీద చేయించుకోవాలి. దాని తర్వాత బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. తర్వాత హెల్మెట్ ఉండాలి. ఇవన్నీ మీరు అన్ని యూట్యూబ్లో అన్నీ చూస్తుంటారు, సోషల్ మీడియాలో చూస్తుంటారు. మన హెల్మెట్ లేకపోతే ఎన్ని ప్రమాదాలు అనేది. హెల్మెట్ లేకపోతే ఎంతోమందికి యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిన అనుకుంటారు. కాబట్టి మేము అందరూ కోరుకునేది ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండాలి, అండ్ హెల్మెట్ కూడా ధరించండి, సేఫ్గా ఉండండి. తద్వారా మనకు యాక్సిడెంట్ ఇలాంటివి కూడా మనం తగ్గించుకునే అవుతాము. తర్వాత ఈ దొంగతనాలు ఇలాంటివి కూడా మనకంటే కరెక్ట్ ఐడెంటిఫికేషన్ అయ్యి పోలీసు వాళ్ళు సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. 65 మా మొత్తం 75 మంది పాల్గొన్నారు. ఎస్ఐలు ఎంతమంది సార్? ఎస్ఐ 7 మంది, సిఏ ఒకళ్ళు, నేను చేస్తాను. భక్తకాలంలో 4 కాలనీస్. ఏ ఏరియా సార్? పురాణగడ్డ, ఆజాద్ నగర్, పురాణగడ్డ, ఆజాద్ నగర్, రెడ్డి నగర్ కాలనీ, ఇంకా దాని పక్కన డిస్ట్రిక్ట్ కాలనీ కూడా. రైట్. ఎస్.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.